హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ జేసేటోళ్ళు, లైక్ జేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ జేసుకున్నోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు అందరూ గూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలైతే జెప్తానా. అంతేగాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ జేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇయాలైతే పొద్దున 6, 6:30 మధ్య లేషిన. లేచిన తర్వాత ఇయాలైతే ఎర్రపప్పు చేత్తానా. దాంతో పాటు పిల్లలకు మంచి బ్రేక్‌ఫాస్ట్ చేత్తానా. మీరు గూడా మంచిగా నా వీడియో చూసి మీరు మీ పిల్లలకు గూడా పెడతారనుకుంటాను. ఎందుకంటే కొత్త రెసిపీ అంటే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా. కానీ ఇయాల అయితే కొంచెం రెసిపీ పెద్దగుంటదని చెప్పి ఎప్పుడు పెట్టలేదు. ఇయాలైతే పెడతాను. ఖచ్చితంగా మీరు ఎండింగ్ వరకు చూసి మీ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌లో, స్నాక్స్‌లో ఇస్తే చాలా ఎంజాయ్ చేసి తింటారు. మీరైతే ట్రై చేయండి. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. అయితే నిన్నటి వీడియోలకైతే పోదాం. ఇగ నిన్నటి వీడియోలోనైతే మనకు మా అక్క, మా అమ్మ 8 సంవత్సరాల తర్వాత నన్నైతే కలిసిర్రు, మాట్లాడిర్రు. మాట్లాడడం మా నాన్నకైతే ఇష్టం లేకుండే. మా నాన్న ఇంట్ల విషయం తెలిసి పెద్ద రచ్చ అయింది. అది ఇది అని చెప్పినా గదా! నిన్నటి వీడియోలో. ఒకవేళ మీరు చూడకపోతే అది చూడండి. ఇది అర్థమైతది కొత్తోళ్ళైతే. అయితే ఇగ మా అక్క అయితే నాతో మాట్లాడడం మానేసింది. నేను గూడా మాట్లాడడం మానేషిన. అదే వీలున్నప్పుడు చేత్తది గదా! అని చెప్పి నేనైతే సప్పుడేకనే ఉన్నా. అట్లయితే కొన్ని రోజులు గడిచిపోయింది. ఈ ఆ తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత మా ఆయనకు ముందుగానే మా ఇంటికొచ్చినప్పుడు ముందుగా చెప్పుంచింది మా ఆయనకు. ఏమనంటే నేనిక్కడ జాబ్ జేయాలనుకుంటాను చిన్న. అయితే ఏదైనా మీకు తెలిసినోళ్ళు ఎవరన్నా సార్ ఉంటే వర్క్ చెప్పు నేను జాబ్ జేయడానికి వస్తా అని జెప్పి మా ఆయనకైతే జెప్పింది. సరే అని చెప్పి మా ఆయన గూడా నంబర్ అవన్నీ కనుక్కొనైతే పెట్టుకున్నాడు. అయితే ఒకరోజు అంటే మా ఆయన వాళ్ళ దోస్తు లాయరే కానీ జూనియర్ లాయర్‌గా పనిజేసేటోడు. ఆయన ఎవరి దగ్గర పనిజేస్తాడనేది కనుక్కున్నాడు మా ఆయన. అయితే సుప్రీం కోర్ట్ మన హైదరాబాద్‌లో సుప్రీం కోర్ట్ ఉంటది గదా! అక్కడ ఒక జడ్జి ఆయన దగ్గర ఈయనే జూనియర్ లాయర్‌గా పనిజేసేటోడు. అయితే సార్ దగ్గరనే ఇగ మా అక్కకు గూడా అపాయింట్‌మెంట్ అయితే దొరికింది. సరే ఇగ ఇంటర్వ్యూ అవన్నీ ఉంటాయి గదా! రమ్మని చెప్పి అయితే రమ్మనైతే చెప్పిండు. చెప్పేసరికి మా అక్కకు ఫోన్ జేయాలి గదా! మంచిగా మంచి పెద్ద డ లాయర్ దగ్గర, జడ్జి దగ్గర మా అక్కకు మంచి జాబ్ వచ్చిందని చెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అయినా గానీ, మా అక్కకి చెప్పాలంటే ఎట్లా చెప్పాలనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఫోన్ చేత్తేనో మా నాన్న లిఫ్ట్ చేత్తడు. మరెవరు లిఫ్ట్ చేత్తరు. ఇంట్లో పెద్ద పెద్ద రచ్చ అయితదేమోనని భయమేసేది. కానీ ఒకరోజు ఏం చేసినా మా అక్క సెల్ ఫోన్ కాబట్టి మా అక్కకైతే ఫోన్ చేసినా. లిఫ్ట్ జేయలే 2, 3 రోజులు లిఫ్ట్ జేయలే. ఇగ దాని వీలుని చూసుకొని ఒకరోజైతే ఫోన్ జేసింది. "ఏమైందే? ఎందుకు ఫోన్ జేసినవే?" అంటే, "గిట్ల విషయము నీకైతే ఇట్లా పెద్ద సుప్రీం కోర్ట్ ఉంటడు గదా! అక్కడ జడ్జి దగ్గర నీకైతే జూనియర్‌గా నీకైతే వర్కొచ్చింది. నువ్వు ఇంటర్వ్యూకి రావన్నట. 25,000 సాలరీ అట. మంచిగున్నది అంతా" అది ఇది చెప్పిన. చెప్పుడుతోనే హ్యాపీగా అయితే ఫీల్ అయింది. ఒకరోజు చూసుకొని నేనైతే వీలు చూసుకొని వస్తా అమ్మకు జెప్పి అని చెప్పింది. ఇక్కడైతే నేను పప్పు చేస్తాను. మీరు జూత్తారో లేదో ఇక్కడ పప్పుకు సంబంధించినయి అన్నీ గూడా రెడీ చేసుకుంటాను. అక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ కోసము వేడి నీళ్ళైతే పెట్టినా. అందులో ఉప్పేసుకొని, కొద్దిగా ఆయిలేసుకొని మనమైతే రెడీ చేసుకొని పెట్టుకుందాము. అయితే ఇగ మా అక్క అయితే ఒక వీలుని చూసుకొని వాళ్ళ కొడుకుని తీసుకొనైతే మా ఇంటికచ్చింది. ఇగ వచ్చిన తర్వాత ఒకరోజైతే సార్ కలవలేదు. రెండో రోజు సారుండే. ఇగ సార్‌తోని మాట్లాడింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయింది. ఇగ జాబ్‌లో జాయిన్ అవ్వడమే పలానా రోజు వచ్చి నువ్వైతే ట్రైనింగ్‌గా స్టార్ట్ చెయ్యి అని చెప్పిండు. ఇతే మా నాన్నకు మనవడు కాదా! మా అక్క వాళ్ళ కొడుకు. ఇగ ఒక్క మనవడు ఉండేసరికి టైమ్ పాస్ కాకపోయేసరికి రోజు ఫోను చేసేటోడు. ఫస్ట్ రోజు ఫోను చేస్తే మంచిగానే మాట్లాడిండు. రెండో రోజు "ఏమైందిరా ఇంకా అత్తలేవేందిరా? గుర్తొత్తన్నావు చిన్న రా" అని మా నాన్న అడిగేసరికి, "నా లేదు తాతయ్య నేనిక్కడే ఉన్నా, పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నా" అని చెప్పి వాడు చిన్న బాబు గదా! పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పేసిండు. పిన్ని వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంట్లో ఎవరు? పిన్ని ఎవరు? అని చెప్పి మా నాన్నకైతే డౌటొచ్చింది. ఇగ అప్పుడు ఇగ మా అమ్మ అటునుంచి సంజాయించి, ఇటు నుంచి మా అక్కయితే సంజాయించింది. మా దోస్తు వాళ్ళ ఇంట్లో ఉన్నానే ఆమెను పిన్ని అంటాండు నాన్న అని చెప్పి కవరింగ్ అయితే చేసినాం. ఎంత కవర్ చేసినా గూడా ఇగ డౌట్ అయితే వత్తది గదా! ఇగ గట్లా ఒక రోజు గడిచేసింది. ఒక రెండో రోజు గూడా అయిపోయింది. ఇగ మూడో రోజు ఇగ దసరా ఉంది గదా! బాబు ఫస్ట్ టైమ్ మా ఇంటికొచ్చిర్రు గదా! బాబుని తీసుకొని అని జెప్పి, ఇగ దసరా గూడా ఉంది గదా! అని జెప్పి మేమైతే షాపింగ్ తీసుకుపోయి మా అక్క వాళ్ళ బాబుకు, మా అక్కకు, మా అమ్మకు అందరికి బట్టలైతే గొనిచ్చినాం. ఇగ గట్లా షాపింగ్ జేసి 3 రోజులైతే మా ఇంట్లనే ఉన్నారు. ఇగ మా నాన్నకైతే డౌటొచ్చింది. ఒకరోజు ఉంచుకుంటారు దోస్తులు, 2 రోజులు ఉంచుకుంటారు. 3, 3 రోజులు ఉంచుకుంటారా? ఎవరట్లా ఉంచుకునేది అని జెప్పి ఇగ మా అమ్మని నిలదీసి అడిగితే మా అమ్మ అయితే విషయం మొత్తం జెప్పేసింది. గిట్లా గట్లా అని జెప్పి. ఇగ జెప్పిన తర్వాత ఇనలే. ఇగ 3 రోజుల తర్వాత ఇగ మా అక్క, మా వాళ్ళ కొడుకుని తీసుకొనైతే వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. ఇగ మేమైతే మంచిగా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మా అక్కకు మంచిగా ఫుడ్ తినిపించినాం. మంచి మంచి డ్రెస్సులు కొనిచ్చిన. వాళ్ళ కొడుకు డ్రెస్సులు కొనిచ్చిన. దానికి జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడే ఉంటది. ఇగ మాతోనే ఉంటది మంచిగా అని జెప్పి గిట్లా అయితే నేను హ్యాపీగానే ఫీల్ అయిపోయినా.
కానీ ఇగ మా అమ్మ వాళ్ళైతే మా అక్కయితే ఎళ్ళిపోయింది. ఇగ ఇంటికి పోయిన తర్వాత పెద్ద రచ్చయింది. ఇక్కడ చూత్తారు గదా! వేడి నీళ్ళలో నేను ఉప్పు, నూనె యేసుకొని ఉప్మా రవ్వేసుకున్నా. ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నా. గిట్లా ఉప్మా రవ్వనేసుకొని మంచిగా దగ్గరికయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. ఎక్కువ దగ్గర అవసరం లేదు. మనం ఉప్మా రవ్వను కొద్దిగా ఉడికించుకొని, నీళ్ళయిపోయే వరకు ఉడికించుకొని, చల్లారేదాకా మనం పక్కనైతే పెడదాము. ఇంకా ప్రాసెస్ ఉంటది. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో, స్నాక్స్‌లో మీకు బాగా ఇష్టంగా తింటారు మీ పిల్లలు. అయితే ఇంటికెళ్ళిపోయింది. ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఈ విషయమైతే మొత్తం బయటపడ్డది. ఇగ ఇట్లా, ఇట్లా "నువ్వు పోయిన విషయం తెలిసిందే. చెల్లి దగ్గరనే ఉన్న విషయం తెలిసింది నాన్నకు" అని చెప్పుడుతోనే ఇగ ఇంట్లో పెద్ద రచ్చ అయింది. ఇగ మా నాన్న, పెద్ద మా అమ్మ, మా అక్క ముగ్గురితోని గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవలో ఏమైందంటే మా నాన్నకు హై బీపీ అనేది బాగా పెరిగింది. బీపీ బాగా పెరిగేసి ఇగ మా నాన్నకు కొంచెం హెల్త్ అయితే ఘోరంగా డౌన్ అయిపోయి, హార్ట్ బీట్ లెవెల్ అయితే పెరిగినాయి. పెరిగేసరికి తొందర తొందర హాస్పిటల్‌కి తీసుకుపోయి, ఇగ చూసేసరికి ఫస్ట్ స్ట్రోకు ఇట్లా అయింది. ఏం విషయం అంత పెద్దగా టెన్షన్ పడాల్సిన మ్యాటర్ ఏంది అది ఇది అని ఇగ డాక్టర్లు అడుగుతారు గదా! ఏం చెప్పలే గానీ, ఇగ గప్పుడు అనుకున్నారు. అమ్మ ఫస్ట్ ప్రాబ్లమ్ అట్లా ఇలాంటి సిట్యుయేషన్ రావద్దని జెప్పి, ఇగ మా అక్క వాళ్ళైతే ఇగ సరే దాంతోని మాట్లాడితేనే ఇన్ని కష్టాలయితాన్నాయి గదా! ఇగ నాన్నకన్నా ఎక్కువ నాదైతే ఆరోగ్యంగున్నది, ఆనందంగున్నది గదా! ఇగ దాంతోని ఇగ దాంతోని ఇగ మాట్లాడుడు మానేద్దాం. ఫస్ట్ లెక్కనే ఇగ దాన్ని దూరమే పెట్టేద్దాం. అదైతే ఆరోగ్యంగున్నది, ఆనందంగున్నది. భర్త, పిల్లలతోని మంచిగున్నది గదా! సెటిల్ అయిపోయింది గదా! అని చెప్పి ఇగ మా అమ్మ, మా అక్క అయితే డిసైడ్ అయిపోయిర్రు. ఇగ మా నాన్న హెల్త్ అట్లుందని చెప్పి ఇగ నాకైతే తర్వాత ఒక వారం తర్వాత నాకైతే ఇంటికొచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక వారం, 10 రోజుల తర్వాత నాకైతే ఫోను జేసి చెప్పిర్రు. "గిట్ల నువ్వు ఫోను జేయకే ఇగ నేను జాబ్‌కి రావట్లేదు. జాబు నేను చెయ్యట్లేదు. పరిస్థితి గిట్లయిపోయింది నాన్నది" అని జెప్పి ఇగ నాకైతే ఫోన్‌లో మా అక్కయితే చెప్పింది. ఫోన్‌లో చెప్పగానే నేను బాగా సెన్సిటివ్. ఎంత ధైర్యంగుంటానో అంత సెన్సిటివ్. అయితే ఇగ నేను ఆ మాట ఇనగానే నాకైతే ఇగ ఒక్కసారిగా అసలు మాటలు రాలే. ఎందుకంటే అరే! నేను ఇంత సీరియస్ అయితదని ఏ రోజు అనుకోలే. ఎందుకంటే మా నాన్న మామూలుగానే మొండివాడే గదా! ఈరోజు కాకపోతే రేపన్నా మనసు మారుతదేమో అట్లా అనుకున్నా గానీ, గింత ఘోరంగా నా మీద కోపాన్ని పెంచుకున్నాడన్న విషయం అప్పుడు అర్థమైంది. ఇక్కడ చూత్తారు గదా! మైసూర్ పప్పులో నేనైతే అన్నీ ఉప్పు, కారం అన్నీ యేసుకొని మంచిగా అయితే నీళ్లు పోసుకొని కొద్దిగా నీళ్ళన్నీ అంత గ్రేవీలాగా వచ్చిన తర్వాత అప్పుడైతే పప్పు వేసుకుంటా. మీరైతే చూస్తూ ఉండండి నా వీడియోను. అయితే ఇగ అట్లా అనుకునేసరికి ఇగ మా అక్క చెప్పేసరికి నాకైతే మనసులో లేకుండే. అయ్యో! మా నాన్న గింత సీరియస్ అయిపోయిండా? ఇంకేమన్నా అయితే నా మీదనే పడేది. ఈ తప్పు కూడా నా మీదనే అయ్యేది. నా జీవితాంతం ఇగ మర్చిపోయేదాన్ని గాదు ఏమన్నా అయితే. జరగడం జరిగితే ఆ తప్పు కూడా నా మీదనే పడేది. మా నాన్నకు అమ్మో! అద్దిగా నేను జీవితంలో మా నాన్నతోని ఫోను జేయ, మా ఇంట్లో వాళ్ళకి ఫోను జేయ. ఇగ గిట్లనే బతుకుతా వాళ్ళైతే ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు గదా! వాళ్ళేది ఎప్పుడన్నా చేయాలనుకుంటే ఆళ్ళే జేత్తరని జెప్పి, ఇగ నేనైతే చేయడం మానేషిన. ఇగ ఆళ్ళు గూడా మా నాన్న భయానికి వాళ్ళు గూడా అది గూడా మంచినే ఉంది గదా! అని జెప్పి ఆళ్ళు గూడా ఫోను జేయడం అయితే ఇగ మెల్లమెల్లగా మానేషిర్రు. మానేషిర్రు గానీ, ఇగ నాకు ఫోను పెట్టేసిన తర్వాత మా ఆయనకైతే మొత్తం స్టోరీ జెప్పిన. గిట్ల అయిందట మా నాన్నకు, ఇట్లా సీరియస్ అయిండట. ఒక వారం రోజులు హాస్పిటల్‌లో ఉండుడయింది. బీపీ ఇట్లా అన్నీ పెరిగినాయట. అది ఇది అని జెప్పి ఇగ మా ఆయనతోని జెప్పేసరికి, సరే ఇగ నువ్వైతే మీ అమ్మ, మీ అక్క అయితే యాక్సెప్ట్ జేసిర్రు గదా! వాళ్ళ మనసులో ఏం లేదుగా నీ మీద కోపం. వాళ్ళే ఫోన్లు చేసినప్పుడు మాట్లాడుదువులే అని చెప్పిండు గానీ, నేను గూడా సెన్సిటివే. మా నాన్నన్నా, మా అక్కయినా మా నాన్న అంటే ఫస్ట్ నాకు బాగా ప్రేమ. ఇగ నేను గూడా తట్టుకోలేకపోయినా. అసలేంది గిట్లెందుకు గావాలే? అసలు నేను జేషిందే ఇంట్లోంచి వెళ్ళడమే తప్పుకు నేను పశ్చాత్తాపపడతానా? ఇప్పుడు ఇది గూడా అని జెప్పి నేను మస్తు బాధపడ్డా ఇగ. బాధపడి మనసులో బాగా పెట్టేసుకొని దుఃఖాన్ని బయటికి రానియ్యక లోపలనే పెట్టుకొని కొన్ని రోజులంటే ఒక వారం రోజులు అట్లనే లోపలనే ఏడవలేక ఎవరు చెప్పుకోవడానికి లేక మనసులోనే మదనపడి ఇగ నేను నా హెల్త్ పాడు చేసుకున్నా. ఎట్లా హెల్త్ పాడు చేసుకున్నానంటే, ఇక్కడ జూత్తారు గదా! ఉడకబెట్టిన పొటాటోస్‌లా నేను ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా పౌడర్ అన్నీ మీకు దగ్గర ఏమేమి ఉంటాయో అన్నీ వేసేసుకొని, మంచిగా కలిపేసుకొని, చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం వీడియో చూస్తూ ఉండండి. అర్థమైతది మీకే. కొత్తగుంటది రెసిపీ. మంచిగుంటది. టేస్టీగుంటది. అయితే
అని బాగా ఫీలయిపోయినా. మా ఆయనతోని మాట్లాడతాను గానీ సంతోషంగుంటలేను. అయ్యో! నేను జేయడం వల్ల మా నాన్నకి ఇట్లా అయిందా? మా నాన్న ఇగ నా జీవితంలో దగ్గర తీసుకోడా? ఇగ మా నాన్న మనసు మారదా? ఇగ లైఫ్ లాంగ్ ఇంతేనా? అని మస్తు టెన్షను, మస్తు బాగా ఆలోచించి, ఆలోచించి ఇగ నాకు ఒకరోజు ఏమైందంటే ఒకరోజు రాత్రి 10 అట్లా 10:30 అట్లా అయితాంది. ఆ టైంలో ఒకటేసారిగా నాకు బీపీ ఎక్కువ అవ్వడమా, తక్కువ అవ్వడం తర్వాత విషయం. నాకు హార్ట్ బీట్ అనేది బాగా పెరిగిపోయింది. ఎట్లా అంటే మనం ఏదన్నా రన్నింగ్ చేసినప్పుడు, ఏదన్నా భయపడ్డప్పుడు మన హార్ట్ బీట్ పెరుగుతది గదా! ఓ గట్ల హార్ట్ బీట్ అయితే మస్తు పెరిగింది. ఆటోమేటిక్‌గానే అంటే నేను నైట్‌లో పడుకునేటప్పుడు బాగా ఆలోచించినో మరి ఏమైందో ఏమో గాని, ఒక వారం నుంచి ఆలోచిస్తూనే ఉన్నా, బాధపడుతూనే ఉన్నా, ఏడుత్తలేను. ఎందుకంటే మా ఆయనకు చెప్తే మా ఆయన ఫీల్ అయితాడు ప్రతిసారి అని చెప్పి, నేనేమో మనసులో పెట్టుకోకుండా పిల్లలతోని మంచిగా ఆనందంగానే ఉండేదాన్ని గానీ, లోపల మనసులో మాత్రం అదే బాధుండేది. ఇగ అట్లనే, అట్లనే ఒకరోజు రాత్రి ఇట్లా టెన్షన్‌ల మస్తు హార్ట్ బీట్ పెరిగేసింది. నాకు చాలా ఇబ్బందయిపోయింది. మొత్తం చెమటలు పట్టేసరికి తొందరగా హాస్పిటల్‌కి తీసుకపోతే డాక్టర్లు బీపీ బాగా ఎక్కువైపోయింది. ఇంకోటేందంటే హార్ట్ బీట్ ఎందుకు పెరిగింది అది ఇది అని అడిగితే నేనేం చెప్పలేకపోతాను. ఎందుకంటే బాగా హార్ట్ బీట్ పెరిగేసరికి గ్లూకోజ్ ఎక్కిచ్చారు. ఫస్ట్ ఎక్కించడానికి ముందు నాకు హార్ట్ అటాక్ ఏమో అని టెస్ట్ చేసిర్రు. ఎందుకంటే హార్ట్ అటాక్ టెస్ట్ అనేది నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కానీ చిన్న వయసులోనే అంటే నాకు 27 సంవత్సరాలే అప్పుడు. 27 సంవత్సరాలైన హార్ట్ అటాక్ చెకప్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్‌లోకొచ్చింది నా లైఫు. ఎట్లా అంటే మనకు చెస్ట్ ఉంటది గదా! చెస్ట్‌కు మొత్తము చెస్ట్‌కు రౌండ్ మొత్తం చెస్ట్ అత్రాఫు అంటే సర్కిల్‌లో మొత్తం గమ్ము పెట్టి చిప్కాయిస్తారంట. అతకబెడతారు. అతకబెట్టేసి మనకు వైర్లు అన్ని కనెక్షన్‌లు పెట్టి కంప్యూటర్‌లో చూత్తరు. అది హార్ట్ బీట్ చూసుకుంటుంటది. హార్ట్ బీట్ చూసుకుంటుంటది. అట్లా ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు అబ్జర్వేషన్‌లో పెట్టిర్రు నన్ను. ఆహ్, అంటే హార్ట్ బీట్ తక్కువయ్యే వరకు. పెట్టేసరికి నాకు బాగా చెమటలు పడేసినాయి. బాగా వీక్ అయిపోయినా. టెన్షన్ బాగా ఆ తర్వాత మొత్తం చూసిన తర్వాత డాక్టర్లు మా ఆయనతో చెప్పిర్రు. ఈమె వయసు చిన్నగుంది గాబట్టి బతికింది. ఇదే హార్ట్ బీటు కొంచెం ఏజ్ ఉన్నోళ్ళు ఒక 40, 45 అట్లున్నోళ్ళు ఉంటే ఖచ్చితంగా చచ్చిపోయేటోళ్ళు. అంత ఆలోచించాల్సిన అంత టెన్షన్స్ ఏమున్నాయి ఈ అమ్మాయికని జెప్పి మా ఆయనతో జెప్పిర్రు. అంటే నేనేందంటే మా ఫ్యామిలీ మీద పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమను పెట్టుకొని నేను మా ఆయన కోసం ఎట్లా చిన్నవని మీరనుకుంటారేమో. 2 కళ్ళలో ఏ కన్ను ఇష్టం అంటే మనం ఏం జెప్పలేం గాబట్టి, అట్లాంటి సిట్యుయేషన్‌లో అనుకోని సిట్యుయేషన్‌లో రావాల్సొచ్చింది తప్ప, అలా అని జెప్పి మా ఆయన మీద ఇష్టం లేక గాదు, మా అమ్మ వాళ్ళు ఇష్టం లేక గాదు. జరిగిపోయిందిగ అంతే. ఇగ ఆ టెన్షను మా ఆయనతో చెప్పేసరికి మా డాక్టర్ అట్లా చెప్పేసరికి, మా ఆయన ఏమనలేదు గానీ అట్లానా సార్, సరే చూసుకుంటా సార్. మంచిగా ఫుడ్ పెట్టాలే. అన్ని ఆలోచనలుండద్దు. ఈ చిన్న వయసులో ఆమెకేం అవసరం చిన్న చిన్న పిల్లలున్నారు. అది ఇది అని చెప్పి చెప్పేసి ఇగ మనకు శ్వాస అంటే హై అంటే ఏమంటారు? హార్ట్ బీట్ తగ్గడం కోసం అంటే హై బర్త్ తగ్గడం కోసం గోళీలు రాసిర్రు. ఒక 10, 15 రోజులు గోళీలు రాసిర్రు. అవన్నీ గూడా నేనైతే వాడుకుంటూ ఉన్నా. మర్చిపోయిన పిల్లలతోని. మర్చిపోవాలి తప్పదు. ఎందుకంటే పిల్లలున్నారు గదా! నాకేమన్నా అయితే మా పిల్లలెట్లా? అని చెప్పి నేనైతే బాధపడ్డా. మా ఆయన గూడా ఇంటికొచ్చిన తర్వాత సంజాయించిండు. చూసిర్రు గదా! నేను పొటాటో గ్రేవీ పెట్టేసి దాని పేరేంటిది బొంబాయి రవ్వది ఫిలప్ జేసి నేనైతే గిట్ల చేసుకున్నా. మీకు ఏ షేప్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారో ఆ షేప్‌లో చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని కచ్చప్‌తో సర్వ్ చేసుకొని తింటే సరిపోతది. చాలా ఈజీగా అయిపోతది. మా ఆయన "నువ్వు నీకేమన్నా అయితే నేను బతుకుతానానే? ఏమన్నా అంటే మీ తల్లిదండ్రులు, మీ అమ్మ నాన్నలు అంటవు. పోయి గిన్ని సంవత్సరాలయినా మీ నాన్న మనసు మారలేదు. వాళ్ళ మీద గంత కొట్టుకుంటాంది. నీకోసం నేను అన్నీ వదులుకున్నా. మా అమ్మ నాన్నలు గూడా దూరం చేసుకొని బతుకుతానా? మా అన్నదమ్ములు మా అమ్మ నాన్న దగ్గరనే ఉంటార్రు. నీకోసం నేనచ్చినా. నన్ను పట్టించుకోవా? పిల్లల్ని పట్టించుకోవా? అని జెప్పి మా ఆయనైతే అన్నాడు. నువ్వు లేకపోతే నేను బతుకుతాననుకుంటానావా? అని జెప్పి మా ఆయనైతే ఇట్లా అనేసరికి నాకు బాధ అనిపిచ్చింది. అవును. నేను నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తానా? మా పిల్లల్ని, నా హస్బెండ్‌ని ఆలోచిస్తలేనని అనుకున్నా. గట్లయితే జరిగిపోయింది. అప్పుడు అనుకున్నా, నా పిల్లల గురించి, మా ఆయన గురించి ఆలోచించాలని జెప్పి, యా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అమ్మ, నాన్నలకు నేను ఫోను జేసింది లేదు. వాళ్ళు నాకు ఫోను జేసింది లేదు. గిట్లయితే లైఫ్ లాంగ్ దగ్గర లేకుండా అయిపోయింది. గీ సిట్యుయేషన్‌లో నేను అందుకే ఫోను జేత్తలేను. కొంతమందన్నారు, "మీ ఇద్దరికి అక్కచెల్లెలకు బాండింగే లేదా?" అన్నారు. గీ బాండింగ్ ఉన్నది. కానీ కష్టాలతోనే నా జీవితం గడుత్తాంది గాబట్టి, గీ కష్టాలు గిక్కడనే ఆగుతాయని అనుకోవద్దు. ఇంకా ముందు ముందు ఇంకా చెప్పలేని కష్టాలున్నయి. నా జీవితం అంతా కష్టాల మయమే అయిపోయింది. రేపటి వీడియోలో జెప్తా.
ఉంటా మరి. నమస్తే.